ఓం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. మీటింగ్‌లో జయంతి అమ్మ చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ముగ్గురు దైవాలు శ్రీ దండాయుధపాణి, శ్రీ ఆదిమూల గణపతి, శ్రీ దక్షిణామూర్తి వీళ్ళు ముగ్గురు ఇచ్చిన సందేశాలు అవి విడి మెసేజ్‌లుగా ఆల్రెడీ ఇచ్చేసున్నాను నేను మీకు తెలుగులో. అది కాక ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్పున్నారు. సో, వాటిని ఇక్కడ నేను ప్రయత్నిస్తున్నాను మీకు చెప్పడానికి. ఇక్కడ దక్షిణామూర్తి ఎక్కడ ఉంటారు మన శరీరంలో ఏంటి? ఆ విషయాల గురించి కొంచెం వివరంగా చెప్పారమ్మ. దక్షిణం అంటే దక్షిణ దిశ. ఆ దిక్కులో వెలిసిన స్వామి లేదా ప్రభువు శ్రీ దక్షిణామూర్తి. తమిళంలో ఈ స్వామిని అంటే వాళ్ళు తమిళంలో చెప్తారు. తెన్నాడుడయ శివమే పోట్రి అలా ఏదో చెప్తారు వాళ్ళు. దానికి మనం తెలుగులో రాసుకుంటే దక్షిణ దిశకు అధిపతి అయిన శివునికి జయము, అన్ని దిశలకు ప్రభువు అయిన దైవమా నీకు జయము అని వాళ్ళు ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు స్వామిని. అంటే ఈ తెన్నాడు అంటే దక్షిణ దిశ. అక్కడ ఉండే స్వామి ఈయనను గురించే అన్నమాట. దక్షిణ దిశలో ఉండే శివుడు ఎవరైతే ఉంటారో ఆయన దక్షిణామూర్తి. అంటే ఇక్కడ ఎట్లా కాస్మోస్‌లో దక్షిణ దిశ అయ్యుండొచ్చు. అది తర్వాత. ముందు మన శరీరంలో ఎక్కడ అంటే, మన శరీరంలో శిరస్సులో దక్షిణామూర్తి ఏ భాగంలో ఉంటారు? అంటే మన శిరస్సులో దక్షిణ భాగము లేదా సౌత్ అనేది తల వెనుక భాగం. దీన్ని బిందు చక్రము అంటారు. జయంతి అమ్మ ఏం చెప్తున్నారంటే తల వెనకల అంటే మనం మామూలుగా జడ గాని, ముడి గాని వేసుకున్నా లేదు పండిట్జీలు వాళ్ళు పిలక పెట్టుకున్న ఆ ప్లేస్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్‌గా. అక్కడ జుట్టు ముడి వేసుకునే దగ్గర ఆ 2 చేతులు పెట్టి అలా నమస్కారం గూడా చాలామంది చేస్తారు అన్నారు జయంతి అమ్మ. నేనెప్పుడు చూడలేదు. నాకు తెలీదది. అలా చేస్తారట చాలా. 2 చేతులు వెనకల పెట్టి ఆహ్, ఆహ్, ఎవరికైనా నమస్కారాలు చేస్తారట. సో, ఆ ప్రదేశం ఏదైతే ఉందో అంటే ఎగ్జాక్ట్‌గా మన తల వెనుక భాగం. మెడుల ఆబ్లాంగేటా వాటికి పై పక్క. ఆ భాగం దాన్ని బిందు చక్రం అని కూడా అంటారు. అక్కడ దాన్ని సౌత్ అంటారట మన శిరస్సులో. ఇంక దాని లోపల అంటే మెదడు ఎక్కడైతే ఉందో ఆ లోపల ఉంటారు స్వామి. మన తలపై భాగం నుండి విశ్వం నుండి కురిసే శక్తులు మెదడు లోపల ఉండే పీనియల్ గ్రంథికి చేరుతూ ఉంటాయి. అంటే మన బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో శిరస్సు అగ్రభాగం అక్కడి నుంచి కాస్మాస్ నుంచి మనకు శక్తులు వస్తూ ఉంటాయి. అవి పీనియల్ గ్రంథికి మొదట చేరతాయి. అక్కడే కదా ఆదిశక్తి ఉండేది. ఆమె అన్ని అణువులకు పంచుతూ ఉంటుంది. సో, మొట్టమొదట అక్కడికి వస్తూ ఉంటాయి. ఇంకా ఆ పీనియల్ గ్రంథి చుట్టూ పాదరసపు కొలను లేదా అగడ్త లాంటిది చుట్టూరు ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మోల్టన్ మర్కరిక్ అన్నమాట. లిక్విడ్ మర్కరిక్ స్థితిలో ఉంటుందది. ఆ పాదరసము. ఆ పాదరసము కొలను దానికి జీవాణువు గూడు అంటే పీనియల్ గ్రంథి చుట్టూ నిలిచి ఒక రక్షణా కవచంలాగా పనిచేస్తూ ఉంటుంది. ఇది మనం చాలా మెసేజెస్‌లో మనం కాలభైరవుడి మనం ఆయన చెప్పిన 48 రోజుల శివలింగ పూజ చేసినప్పుడే మనకు చెప్పారు ఈ విషయం. సో, అది అక్కడ ఆ పాదరసం కరిగిన రూపంలో నిలిచి ఉంటుంది రక్షణా కవచంలాగా. దానికి అంటే అడ్రెస్ చెప్తున్నారు ఇక్కడ దక్షిణామూర్తి ఎక్కడుంటారు ఆయన అడ్రెస్ చెప్తున్నారు. ఇక దాని కింది వైపుగా కోన్ ఆకారంలో, శంఖాకారంలో 10 సర్కిల్స్ ఉంటాయి. 10 వర్తులముల వరుసల్లో అణువులు పేర్చబడి ఉంటాయి. అంటే 10 సర్కిల్స్ ఆఫ్ యాటమ్స్ అన్నమాట. అవి బాగా 10 సర్కిల్స్‌లో ఎన్ని ఉంటాయంటే మనకు తెలీదు. అన్నిటికన్నా తక్కువ సతయుగంలో ఉంటాయి. అంతవరకు తెలుసు. అవి వరుసలుగా రౌండ్‌గా పేర్చి కిందకి వస్తాయన్నమాట. అంటే దాన్ని కింద నుంచి లెక్కేస్తే 1, 2, 3, 4 పైది 10 అవుతుంది. పైనుంచి లెక్కేస్తే కింద 10 అవుతుంది. కాబట్టి 10థ్ అనేది ఎలా అనేది యుగాన్ని బట్టి ఉంటుంది. సో, ఇక్కడేం చెప్తున్నారంటే దాని క్రింది వైపుగా కోన్ ఆకారంలో లేదా శంఖాకారంలో 10 వర్తులముల వరుసలలో అంటే 10 సర్కిల్స్‌లో అణువులు పేర్చబడి ఉంటాయి. మొదటి వరుసలో అణువుల పేరు జ్ఞాన అణువులు. అంటే కింద నుంచి చెప్తున్నారు అనుకోవాలి మనం. మొదటి వరుసలోని అణువుల పేరు జ్ఞాన అణువులు. అవి సత్యయుగపు అణువులు. అది ఒకే వరుస ఉంటాయవి. దాని కింది వైపుగా ఉండే 3 వరుసల అణువులు త్రేతాయుగపు అణువులు.
దానికి అంటే కోన్ బోళిచ్చి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ షేప్ చెప్తున్నారిక్కడ. దాని మొదటి వరుసలో ఉండేవి జ్ఞాన అణువులు. అవే సత్యయుగపు అణువులంటారు. దాని కింద అంటే సత్యయుగం ఒకే వరుస ఉంటుంది. దాని కింద 3 సర్కిల్స్‌లో అణువులు పేర్చబడి ఉంటాయి. అవి త్రేతాయుగపు అణువులట. దాని కింద ఇంకొక 3 వరుసల్లో వర్తులాకారంలో సర్కిల్స్ పేర్చబడి ఉంటాయి అణువులు. అవి ద్వాపర యుగం అణువులు. అంటే ద్వాపర యుగానికి కూడా 3 వరుసల్లో అణువులుంటాయి. ఆఖరుగా 3 వరుసలు వర్తులాకారంలో ఉండే అణువులే కలియుగపు అణువులు. సో, అన్నిటికన్నా కింద ఉండేవి. ఇక్కడ మనకు ఇక్కడితో మనకు అణువుల యొక్క 10 వరుసలు పూర్తయిపోతాయి. అంటే 3, 3, 3, 9 ఒక్క వరుస ఫస్ట్‌ది. అది కలుపుకొని 10 వరుసల అణువులు పూర్తయిపోతాయి. దీన్ని దాటి 11వ వరుస అనేది ఏర్పడినచో అంటే కలియుగం 3 వరుసలు పూర్తయ్యాక ఇంకొక రౌండ్ ఒకటి ఏర్పడింది అంటే అది పాతాళ. ఇంకా. ఇంకా కలియుగం పూర్తయిన తర్వాత 4 యుగాలే గదా! 4 యుగాల అణువులు పూర్తయిపోయినాయి. దీని తర్వాత ఏదైనా ఒక వరుస చేర్చింది మన తలలో, మనుషుల తలలో ఉండదది. మన పాదాలు కింద భాగాన్ని పాతాళం అని చెప్తారు. అయితే ఇక్కడ తలలో అణువులలో ఉండదు. అది అలా ఏర్పడింది అంటే పాతాళ అణువుల వరుస అయిపోతుంది. అంటే మన కాన్షియస్‌నెస్ అది కిందకి దిగి కలియుగం గూడా దాటిపోయిందంటే మనం పాతాళంలోకి వెళ్ళిపోతాం. అదే థ్రెటన్ అన్నమాట. మనకు హైలీ థ్రెటన్ ఏదంటే పాతాళ అణువుల వరుస. అందుకే మనకు సద్గురు అగస్త్య మహర్షుల వారు ప్రతిసారి తన సందేశాలలో 11వ వరుస ఏర్పడకుండా ఉండాలని హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. ఆయన మనల్ని అలర్ట్ చేస్తూనే ఉన్నారు. 11వ వరుస ఏర్పడకూడదు. పాతాళంలోకి వెళ్తుంది ఆత్మ. మొత్తం జీవి వెళ్ళిపోతాడు అనేసి. సో, దీని వలన ఏమవుతుంది అంటే ప్రాణానికి, ఆత్మకు సంబంధం ఏదైతే ఉందో ప్రాణము మెల్లిమెల్లిగా తన పనులన్నీ ముగించుకొని సంక్షేపణ చెంది మెల్లిగా బుద్ధిని, మనసును తనలో తీసుకొని ఆత్మ వైపు ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు ట్రావెల్ చేసే అది ఇప్పుడు కలియుగంలో 3 వరుసల్లో బంధించబడిన అణువులుంటాయి. అవన్నిటిని విడుదల చేసుకుంటూ బయటకొచ్చినప్పుడు ఆ ఆత్మశక్తి వల్ల అట్రాక్ట్ అయ్యి, ఆకర్షించబడి ప్రాణం మెల్లిగా ట్రావెల్ చేస్తూ తన పాత్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటప్పుడు, మళ్ళీ పాతాళం అంటే అది ఎంటైర్‌లీ వేరే. అప్పుడేమవుతుంది ఆత్మకు, ప్రాణానికి చాలా దూరం అయిపోతుంది. కట్ అయిపోతుంది సంబంధం. అప్పుడు పైకి ప్రయాణించుటకు బదులుగా పాతాళం వైపుగా జీవి ప్రయాణిస్తాడు. ఇంక రెండిటికి కట్ అయిపోతే ఏమవుతుంది? ప్రాణం అంటే జీవి. ఇలా లోపలికి వెళ్ళిపోతాడు. ప్రాణం ఎగిరి వెళ్ళిపోతుంది. మన జీవి ఏదైతే ఉంటాడో జీవాత్మ అది కిందకి వెళ్ళిపోతుంది పాతాళం వైపుకు. ఇంకా అక్కడి నుంచి విడుదల కాలేదు. దీనిని నిరోధించుటకే అందరూ ఉన్నత ఆత్మలు, దైవములు మనల్ని కాపాడుటకు పాతాళం వైపుగా వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. అది మనకు తెలుసు. అగస్త్యుల వారు చాలామంది దేవతలు కాకభూషణ మహర్షి, ఇంకా చిత్రగుప్తుల వారు వాళ్ళు కాకుండా అన్బాలయంలో ఉండే ఇతర దేవీ దేవతలు వాళ్ళందరూ ఆదిశక్తి ఒక పాత్ వేసింది. అన్నీ తెలుసు మనకు. అష్టమాతృకలు వాళ్ళందరూ కలిసి కూడా పాత్ వేశారు. ఇవన్నీ మనం మెసేజుల్లో విన్నాం. సో, వాళ్ళందరూ మనల్ని కాపాడడానికి పాతాళం వైపుగా అగస్త్యుల వారితో కూడా వెళ్ళి, అక్కడ ఆత్మలన్నిటిని పట్టి పైకి పుల్ చేయడానికి ఒక పాత్ వేసి, రోడ్లు వేసి ఇవన్నీ కష్టపడుతున్నారు వాళ్ళు. మనకు శక్తులను కూడా ఇస్తున్నారు. మెసేజెస్ ఇస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఇక 10వ వరుస అంటే సత్యయుగపు అణువులైన జ్ఞాన అణువులలోనే జ్ఞానము ఉంటుంది. ఈ వరుసలోనే పీనియల్ గ్రంథి దానిని చుట్టి నిలిచిన పాదరసపు కొలను లేదా అగడ్త, దానికి చుట్టూ చాలా అల్ప సంఖ్యలో మొట్టమొదటి 5, 7 సంఖ్యలో ఉండే జ్ఞాన అణువులలోనే శ్రీ దక్షిణామూర్తి నివాస స్థానము. అంటే ఏంది? ఇప్పుడు సత్యయుగపు అణువులైన జ్ఞాన అణువులులో అన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం కన్‌ఫ్యూజ్ కాకుండా అర్థం చేసుకోవాలా. అవి సత్యయుగం అంటేనే జ్ఞానము, సత్యానికి సంబంధించింది. అయితే మనకు రిలీజ్ చేసి జ్ఞానం ఇచ్చే అణువులు ఒక్కొక్క మనిషికి ఇది మన సరస్వతి దేవి మెసేజ్‌లోనో లేదు వేరే మెసేజెస్‌లో మనం తెలుసుకున్నాం. ఏంటంటే ఒక్కొక్కళ్ళకు 5 లేదా 7 సంఖ్యలో మెడిటేషన్‌లో చెప్పున్నారు మనకు సరస్వతి దేవి మెడిటేషన్‌లో కూడా
5 5 లేదా మాక్సిమం 7 సంఖ్యలో మాత్రమే అంటే 9 ఉంటాయట. 5, 7 మాత్రమే మాక్సిమం అవి ఓపెన్ అయ్యుంటాయన్నమాట. అన్ని ఓపెన్ కావు. 5 కూడా కావు అందరికి మనుషులకు. ఎవరికో కొంతమందికి 5, ఇంకా కొంతమందికి చాలా అల్ప సంఖ్యలో 7 సంఖ్యలో జ్ఞాన అణువులు ఏర్పడి ఉంటాయట. అంటే అవి ఏర్పడడం కూడా చాలా కష్టం అన్నమాట. అంటే ఎట్లయితే పాతాళాణువులు ఏర్పడకుండా మనలో ఉన్నాయో, ఆ విధంగా జ్ఞానాణువులు కూడా ఏర్పడకుండా ఉండేదానికి అవకాశం. అంటే ఉంటుంది వాటి ప్లేసు. అవి ఫుల్లుగా బంద్ అయిపోయి ఉంటాయన్నమాట. అంటే కొంచెం కూడా మన ప్రయత్నం చేసినా కూడా యాక్చువల్‌గా అలాంటి మనిషి ప్రయత్నం చెయ్యడు అది. జ్ఞానం కోసం. సో, అవి ప్రొడ్యూస్ అయ్యి అక్కడ పక్వం అయ్యి ఉంటాయి. 5, 7 సంఖ్యలలో జ్ఞాన అణువులు. అంటే మనం ప్రయత్నం చేస్తే మనకు జ్ఞానం లభిస్తుంది. అలా 5, 7 సంఖ్యలలో ఉండే జ్ఞాన అణువులలోనే అంటే ఇంకా గూడా చాలా ఉంటాయి. లక్షల్లో ఉంటాయి జ్ఞాన అణువులు. అవే సతయుగపు అణువులు. అందులో మొట్టమొదట్లో ఉండే 5, 7 సంఖ్యలో అవి జ్ఞానాణువులు. అందులోనే శ్రీ దక్షిణామూర్తి కొలువై ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఇదంతా ఎట్లా ఉంటుంది? మన తలలో వెనక పక్కగా జరుగుతుంది ఇదంతా. ఉంటాయి. దక్షిణామూర్తి కదలక నిశ్చలంగా ఒకే ముద్రలో అమరి ఏ విధంగా అయితే ఉంటారో, అంటే దక్షిణామూర్తి అంటే ఏంది? ఒక రావి చెట్టు కింద ఆయన నిశ్చలంగా కదలకుండా ఒక చిన్ముద్రలో ఉంటారు. ఆయన చుట్టూరు వృద్ధులైన ఋషులు సనత్ కుమారుడు, సనత్సుజాతుడు మొదలైన ఋషులందరూ గమ్మని మౌనంగా వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఉంటారు. అంటే ఈయన ఈ చాలా కదలకుండా నిశ్చలంగా ఉంటారు స్వామి దక్షిణామూర్తి. అదే విధంగా ఈ జ్ఞానాణువులు కూడా ఉంటాయట. ఒకే రకంగా. ఎలా అనేది కింద చెప్తున్నారు. ఆత్మ అనేది పలుకోట్ల పాదరస అణువుల సమూహము. మనకిది ముందే అందరూ అగస్త్యుల వారు చెప్పారు. ఇంకా అందరు అమ్మ గూడా చెప్పింది. ఆత్మ అంటే ఒక్కటి కాదు. ఒక అణువు కాదు. 10 కోటాను కోట్ల పాదరస అణువులన్నీ కలిసి ఒక గ్రూప్ ఆఫ్ అణువులు. అదే ఆత్మ. అందులో నుంచి ఒక్కొక్క కణాలనన్నిటిని, అణువులని వాటెవర్ ఇట్ ఈస్ వాటిని ఆహ్, బంధించి ఆదిశక్తి మన కోరికలు నెరవేర్చి తర్వాత అది రిలీజ్ చేసేస్తూ ఉంటుంది. అంటే నరాలతోటి కట్టేసి ఇదంతా మనం తెలుసుకున్నాం. ఇదంతా మనకు తెలిసిన విషయాలే. మళ్ళీ రీకాల్ చేసుకోవాలి. కాబట్టి అందులో బంధించబడే అణువులన్నీ అంటే ఏ అణువుల్ని బంధిస్తే మన కోరికలు నెరవేరుతాయో, మన ఆశలు నెరవేరుతాయో ఆ అణువులు అందులో బంధించబడే అణువులన్నీ ఈ 9 సర్కిల్స్‌లలో చెరపట్టబడును. ఏ 9 సర్కిల్స్? 3 యుగాల సర్కిల్స్ ఉంటాయి గదా! అక్కడ. అంటే ఏమనర్థం? ఈ 3 ద్వాపర, 3 త్రేత, 3 కలియుగ. ఆ అణువుల ఆ వరుసల్లోనే ఒక్కొక్క చోట అంటే మేబీ మన కోరిక లేదా ఆశ యొక్క తత్వాన్ని బట్టి ఆయా చోట్లల్లో, ఆయా సర్కిల్స్‌లో అయితే ఈ 9 సర్కిల్స్‌లోనే సత్యయుగ అణువుల మధ్యలో ఉండదు. అక్కడ బంధించబడ్డం అనేది ఉండదు. సో, ఈ 9 చోట్లల్లోనే సర్కిల్స్‌లోనే బందీగా ఉంటాయట అవి. చెరపట్టబడును. ఆశలు నెరవేరిన పిమ్మట అవి విడుదల చెందును. అయితే ఈ జ్ఞాన అణువులు అనేవి అంటే 10వ సర్కిల్‌లో ఏదైతే మొదట్లో ఉంటాయో అవి చెరపడలేనివి, విడుదల చెందనివి అయి ఉండును. ఇది మనకు ముందు కూడా చెప్పున్నారు మెసేజ్‌ల్లో. జ్ఞాన అణువులను చెరపట్టలేము. అవి విడుదల కావు. అంటే చెరపట్టలేనప్పుడు విడుదల కావంటే ఏమనర్థం? అవి ఫ్రీగా ఉన్నా కూడా విడుదలై పైకి వెళ్ళవు మధ్యలో. అంటే లైట్ బ్రిడ్జ్ తయారు జేయడానికి ఈ చెరపట్టిన అణువులు మాత్రమే సహాయపడుతుంటాయి. ఎలా? మన కోరికలు లేదు ఏదైనా ఒక ఆశ ఎలాంటి రోజు బతకడానికి ఈ ఈ నార్మల్ అణువులే శక్తివంతమైన అణువులను మాత్రమే ట్రాప్ చేసి, బంధించి, అందులో శక్తంతా తీసుకొని మన కోరిక నెరవేరిన తర్వాత విడుదలైనప్పుడు, అది పైకి వెళ్ళి, శిరస్సు పైభాగానికి వెళ్ళి, మన ఆత్మ నుంచి లైట్ బ్రిడ్జ్ అనేది మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా పొడవుగా ఏర్పాటు చేస్తూ ఉంటుందనమాట. కానీ ఈ జ్ఞాన అణువులు అలా హెల్ప్ ఏం చెయ్యవు. అవి బయటికి వెళ్ళవు. వాటిని బందీ జేయలేము. అవి విడుదల కావు. అక్కడే ఉంటాయి. ఒకే చోట్ల ఉంటాయి. అందుకనే ఏమన్నారు? ఈ జ్ఞాన అణువులు దక్షిణామూర్తిలాగే కదలక మెదలక ఒకే చోట ఉంటాయట. పూర్ణ ముక్తి లభించినప్పుడు అంటే ఆత్మకు సంపూర్ణ కొన్ని జన్మలు, లక్షల జన్మలు, ఎన్ని జన్మలో గడిచిన తర్వాత సంపూర్ణ ముక్తి అంటే ఇంక ఏమి లేదు. ముద్రలు లేవు. పుణ్యం లేదు, పాపం లేదు. అంతా ఈక్వల్ అయిపోయి ఆ పూర్తి తేలికైపోయినప్పుడు ఆ ఆత్మ
ముక్తి పొందినప్పుడు ప్రాణము ఆత్మలో పూర్తిగా కలిసిపోయినప్పుడు పైకి వెళ్ళిపోతుంది గదా! పైకి వెళ్ళి నక్షత్రంగా మారడము, శూన్యంలో కలిసిపోవడం, దానికోసం పైకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు మాత్రమే ఆత్మతో కలిసి ఇవి పైకి వెళ్ళిపోవును. కాబట్టి ఇవి అత్యంత పెద్ద పెద్ద పాదరస కణాల విపరీతమైన శక్తివంతమైనవి ఈ పాదరస కణాలు. అత్యధిక శూన్యమును కలిగినవి అంటే ఏమని అర్థం? చాలా లైట్‌గా గూడా ఉంటాయి ఇవి. అమిత తేలిగ్గా ఉంటాయి. ఇంతకు ముందు మెసేజ్‌లో మనకు చెప్పారు. ఇవి తేలికగా ఉంటాయి. ఆకాశ మూలకాలనమాట. అదే విధంగా ఇవి కూడా. పెద్ద పెద్ద పాదరస కణములు అయితే అత్యధిక శూన్యమును కలిగినవి. ఇవే శ్రీ దక్షిణామూర్తి స్వరూపము. మన ప్రతి ఒక్క జన్మలో ఇవి అదే చోట నిలిచి ఉండి మనకు జ్ఞానము ఇస్తూ ఉంటాయి. అంటే ఈ జన్మలో మన మనం జీవి పుట్టినప్పుడు మనం జన్మ ఎత్తంగానే ఎక్కడైతే వాటి ప్లేస్‌మెంట్ ఉంటుందో అక్కడే ఉంటాయటవి. అక్కడి నుంచి కదలవవి. సో, మన రోజుమర్రా జీవితంలో డైలీ లైఫ్ రొటీన్‌లో ఇవి ఉపయోగపడవు. జ్ఞానం రిలీజ్ చేసి ఉపయోగపడతాయి అంతే. అక్కడే ఉంటాయి. అయితే పూర్తి ముక్తి అయ్యేంత వరకు అవి అక్కడి నుంచి కదలవు. అంటే నువ్వు ఎన్ని జన్మలెత్తినా వాటి ప్లేస్ అదే ఉంటుంది. అంటే ఎలా అయితే రావి చెట్టు కింద స్వామి దక్షిణామూర్తి కూర్చొనుంటాడో, తీసుకోగలిగిన వాళ్లకు ఆ మహర్షులకు జ్ఞానం ఇస్తూ ఉంటాడో, అలా తీసుకోగలిగిన మనిషికి మనకు గూడా ఆ దక్షిణామూర్తి స్వరూపమైన జ్ఞాన అణువుల నుంచి మనకు జ్ఞానం వస్తూ ఉంటుందన్నమాట. మన కెపాసిటీని బట్టి. అలా నిలిచి ఉంటాయి. ఇదే శ్రీ దక్షిణామూర్తి స్వరూపము. మన ప్రతి ఒక్క జన్మలో ఇవి అదే చోట నిలిచి ఉండి మనకు జ్ఞానమును ఇస్తూ ఉంటాయి. అదే నేను నా స్వరూపము అని శ్రీ దక్షిణామూర్తి సెలవిచ్చారు. ఇదే ఎక్స్‌ట్రాగా జయంతి అమ్మ చెప్పిన విశేషాలు. నెక్స్ట్ మీటింగ్‌లో విషయాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ.